ఊర్లల్ల ఆవుల సంఖ్య, ఎడ్ల సంఖ్య, పశు సంపద ఎందుకు తగ్గింది? ఈరోజు మనం అదే థంబ్‌నెయిల్‌లో చెప్పుకున్నట్టు ఆవులేమైపోయినాయి, ఊర్లల్లో ఆవులేమైపోయినాయి, బర్రెలేమైపోయినాయి, ఎడ్లేమైపోయినాయి. ఒకప్పుడు ఇంటికో 10-20 ఆవులు, బర్రెలు, ఎడ్లు ఉంటుండే. మరి ఇప్పుడు ఏ ఇంట్లో 10 ఇళ్లలకు ఒక ఇంటికి మాత్రమే ఉన్నాయి. మరి ప్రతి ఇంట్లో లేవు. అవి ఏమైనాయి అని ఆలోచించినప్పుడు ఆహ్, నాకొక ఆలోచనొచ్చింది. యాక్చువల్‌గా ఈ పశు సంపద అంతా గ్రామాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణము ఆహ్, ఒక మెయిన్ రీజను ఆహ్, యాక్చువల్‌గా అవి ముందు ఎందుకుంటుండే, ఇప్పుడెందుకు లేవు అని మాట్లాడుకుంటే, ముందు ఎందుకుండేవి అంటే ఇంటి ఆయన ఎవరైతే వ్యవసాయం చేస్తాడో ఆయన ఏం చేసేదంటే, ఆయన వాటిని పొద్దున వ్యవసాయంకి పోయేటప్పుడు, పొలాల్లోకి పోయేటప్పుడు తీసుకుపోయేటోడు. తీసుకెళ్ళినాక అక్కడ వాటితోని పొలం పనులు చేయించుకొని, వాటిని గడ్డి మేయించుకొని, నీళ్లు తాగిపిచ్చుకొని, మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటోడు. ఇంటికి తీసుకొచ్చే వరకు మాత్రం ఆయన బాధ్యత ఉండేది. ఇంటికి తీసుకురాగానే ఇంటి దగ్గర కళ్యాలు అని ఉంటాయి. కళ్ళెం అంటారు. అంటే ఎడ్లను కట్టేసి, బర్రెలు కట్టేసి ప్లేసు. ఆ ప్రాంతం వరకు జాగా వరకు మాత్రం ఆయన తీసుకొస్తాడు. వ్యవసాయం చేసేటాయన, పొలానికి పోయేటాయన. ఆడ నుంచి కేర్ టేకింగ్ అంతా లేడీస్‌దుంటదనమాట. అక్కడి వరకు వాళ్ళు ఈ ఈ పశువులను అప్పజెప్తే ఆ ఇంటి దాకా అక్కడి నుంచి పశువుల కావడి అంటారు. కళ్ళెం అంటారు గదా! అక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయే బాధ్యత ఆడవాళ్ళదుంటుండే. వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయి కట్టేసి వాటికి రాత్రి సరిపడా గడ్డి, సరిపడా నీళ్లు ఇచ్చేసి, వాటిని కట్టేసి, అంతా దొడ్డి మొత్తం క్లీన్ చేసి ఆహ్, మళ్ళీ తిరిగి ఇంట్లోకొచ్చేవాళ్ళనమాట. అప్పుడు ఇద్దరు ఇద్దరు పంచుకున్నారు కాబట్టి ఆడ, మగ ఆ పని అట్లా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మరి ఇప్పుడెందుకు లేదు ఆ పని? ఇప్పుడెందుకు ఆడోళ్ళు మాత్రం ఉన్నారు. మరి పశు సంపద మాత్రం ఎందుకు తగ్గింది అని ఆలోచించినప్పుడు, ఆడోళ్ళందరూ సీరియల్స్‌లో బిజీ అయిపోయిండ్రు. 5 గంటల నుంచి సీరియల్ స్టార్ట్ అయితే 8, 8:30, 9 గంటల వరకు రోజు 4 అవర్స్, 5 అవర్స్ సీరియల్స్‌లో ఆహ్, వాళ్ళ ప్రపంచం మొత్తం సీరియల్స్‌లో పెట్టేసిండ్రు. సో, వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు ఆ పశువులను సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడము, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, నెల, 2 నెలలు అట్లా అలవాటయిపోయి ఏమైందంటే, ఆ ఇంటి ఆయనకి ఏమైపోయిందంటే, వీటిని ఇంటికాడ కేర్ టేకింగ్ చేసేటోళ్ళు లేరు. మళ్ళీ పొద్దున కేర్ టేకింగ్ చేసేవాళ్ళు లేరు. ఆహ్, వాటిని ఇంటి దగ్గర ఆడోళ్ళైతే బాగా చూసుకుంటారు. దొడ్డి క్లీన్ చేస్తారు, గడ్డేస్తారు, నీళ్లు పోస్తారు. ఆయన పొలం కాడ మాత్రం ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన క్లియర్‌గా చేసుకొనొస్తున్నాడు. ఇంటి దగ్గర సరిపడా కేర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ జరుగుతలేదు. అప్పుడు వాటికి సిక్ అవ్వడమో, ఇంకేదవ్వడమో లాంటివి జరుగుతున్నాయి. సో, కేర్ టేకింగ్ చేయనప్పుడు ఆయన గూడా యజమాని ఏం జేస్తాడు, కేర్ టేకింగ్ చేయనప్పుడు, చేతగానప్పుడు వాటిని వదిలేయడము, లేకపోతే ఎటన్నా ఇచ్చేయడము బెటర్ అని జెప్పేసని అమ్ముకోవడము, ఏదో ఒకటి జేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు అమ్ముకోవడము, వేరేళ్ళకి ఇచ్చేయడము జేసినప్పుడు ఏమైతుంది, ఆ సంఖ్య తగ్గి గత 10 ఏళ్లలో ఇంటికి 10 ఇంటికి ఇంత పశు సంపద ఉండేది. ఇప్పుడు 20 ఏండ్లకో, 10 ఏండ్లకో ఒక 2 ఆవులు, 3 ఆవులు, ఒక 2 బర్రెలు ఉంటున్నాయి. అంటే ఆ 10 ఇండ్లలకు సరిపడా ఆవు పాలు, బర్రె పాలు ఎంతో కావాల్సినంత వరకే ఆ క్వాంటిటీ చూసుకొని దాని మందం బర్రెలు పెంచుకొని మిగతాదంతా అమ్మేసుకుంటున్నారు. సో, ఇది మంచి క్రైసిస్ గాదిది. ఇది భయంకరమైన క్రైసిస్. ఇది కేవలం ఓన్లీ టీవీ సీరియల్స్ జూసి చెడిపోయిన ఆడవాళ్ళు చెడిపోయారు గాబట్టే, వాళ్ళక్కడ నిమగ్నమై ఉన్నారు గాబట్టి, ఈ సంస్కృతి చెడిపోయింది. వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ చెడిపోయిందే గాక, మన సంస్కృతిని గూడా చెడగొట్టేసిండ్రు. సో, ఇది నాకు అయితే ఈ క్రైసిస్ నిజమనిపిచ్చింది. ఎందుకంటే నిజంగా గూడా ఆడోళ్ళు ఊర్లలో చాలా దారుణమైపోయిండ్రు. సిటీ కంటే ఘోరంగా అయిపోయిండ్రు. వాళ్ళ వల్లనే పశు సంపద గ్రామాల్లోంచి దూరమైపోయిందని నా ఫీలింగు. మీ ఫీలింగ్ గూడా అదే అయితే, ఇది అందరికి షేర్ జేయండి. షేర్ జేసి ఇది అందరూ విన్నారనుకో, కనీసం వాళ్ళు జ్ఞానోదయం తెచ్చుకొని, మళ్ళీ కొంచెం రియలైజ్ అయిపోయి, మళ్ళీ పశు సంపదను మళ్ళీ ఊర్లలోకి పెంచుకొని, ఇంటింటికి మళ్ళీ పశు సంపదొస్తే పుష్కలంగా అన్నీ సమకూరుతాయని నా ఫీలింగు. సో, వాళ్ళు ఇట్లాంటి వాటిలో బిజీ అయిపోతేనే మంచిది. మరి ఇట్లాంటి వాటిలో బిజీ అయిపోతే అది ఏ రకంగా గూడా మంచిది గాదు అని జెప్పేసని నా ఫీలింగ్. సో, మీ ఫీలింగ్ ఇదే అయితే ఖచ్చితంగా షేర్ జేయండి.
అందరికీ ఈ విషయం ఈ ఇంత సెన్సిటివ్ మ్యాటర్ ఎవరికీ తెలవకపోవచ్చు బహుశా. ఆహ్, ఈ ఈ మెసేజ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.